తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాల 2013లో మిస్ ఇండియా పోటీలో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ ను గెలుచుకుంది. ఆ తరువాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రమణ్ రాఘవ్ 2.0 సైకో రమణ్ తో తన ఆరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగ చైతన్య ప్రేమాయణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభితా ధూళిపాల లైఫ్ లైన్ లోకి వచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాలతో రిలేషన్ మెయింటైన్ చేశారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్ది మంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయింది శోభిత. ఇదిలా ఉంటే శోభితా ధూళిపాల తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్ లో ఏఎన్ఆర్ గురించి ప్రధాని మోదీ మాట్లాడిన ఫోటోలను షేర్ చేస్తూ, గౌరవనీయులైన మోదీ గారు అక్కినేని నాగేశ్వరరావు గారి కళా నైపుణ్యం మరియు తెలుగు సినిమా పరిశ్రమల అభివృద్ధి కొరకు వారి కృషిని అభినందనీయులు. మీ వంటి గొప్ప నాయకుడి నుంచి పొందడం మా అదృష్టం. హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ నమస్కారం చేస్తున్న ఓ ఇమేజ్ ని తన పోస్ట్ జత చేసింది. ఏఎన్ఆర్ గురించి మోదీ మాట్లాడడంపై పోస్ట్ చేసి అక్కినేని అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. శోభితా ధూళిపాల చేసిన పోస్ట్ ను చూసిన నాగ చైతన్య లైక్ కొట్టడమే కాకుండా రిపోర్ట్ కూడా చేశారు. దీనిపై నెటిజన్లు ఇప్పటి నుంచి అక్కినేని కోడలు మంచి పేరు తెచ్చుకోవడానికి బాగానే ట్రై చేస్తుందంటూ శోభితా ధూళిపాల గురించి కమెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శోభితా ధూళిపాల షేర్ చేసిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.